అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. అనేక విధాలుగా పరిశోధించబడాలా. ఒక కంపెనీలో నీకు జాబ్ వచ్చిందంటే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డల ముందుకు వచ్చినప్పుడు, సేవకుల ముందుకు వచ్చినప్పుడు నువ్వు కంపెనీలో జాబు చేస్తున్న వ్యక్తిలాగా ప్రదర్శించిన ఎడల అక్కడ నీకు సమస్య ఏముంది, సమస్య వచ్చును. ఎందుకంటే నీ ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కాకపోయింది. కంపెనీలో జాబ్ వచ్చినా, ఎక్కడ జాబ్ చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేక దేవుని సేవకుల ముందు, విశ్వాసుల ముందు, దేవుని బిడ్డల ముందు మనం ప్రత్యక్షమైనప్పుడు ఐ యామ్ ఏ జీరో. నేను ఎవరిని? జీరో. నా దగ్గర ఏమీ లేదు. వీళ్ళ దగ్గర నా కంపెనీని బట్టి నేను వీళ్ళ దగ్గర ప్రదర్శించి అతిశయించి తల ఎత్తి ఎగరేసే స్థితి అది సరైంది? ఎవడో దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని దేవుణ్ణి బట్టి వణికే మనసు, తగ్గించుకునే మనసు, నాకేంటి, నేనెంత, నా పరిస్థితి ఏంటి, అందరూ నన్ను చూడాలా అనే పరిస్థితుల్లో అహంభావమును వ్యక్తం చేసినప్పుడు రహస్యమందు చూచుచున్న పిన్ పాయింటెడ్గా మనల్ని పరీక్ష చేస్తున్న, మనల్ని పరిశోధిస్తున్న దేవుడు చూసి అప్పుడే మనిషి హృదయము
వాక్యమునకు లోబడకుండా తప్పిపోయే ప్రమాదము వచ్చిందని తలంచుకుంటారు. ఎన్నడు ఒక డిగ్రీ చదువుతున్నా, ఇంకో చదువుతున్నా, ఏం చదువుతున్నా, ఇక్కడున్న వాళ్ళందరికంటే నేనే చదువుతున్నా, లేకపోతే కాలేజీలో ఉన్న వాళ్ళందరికంటే నాకే బాగా మార్కులు వచ్చినాయి, హై స్కూల్లో ఉన్న వాళ్ళందరికంటే నేనే హై లెవెల్లో వచ్చా అనే గర్వము మనుషులు వచ్చినప్పుడు అణగొట్టబడుదురు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనుషులు ఎంతగానో నేర్చుకుని నేను అలా అయిపోవాలని దానికోసము ఎంతో తిప్పలు పడి ఎన్నో రకాల మార్గాలను అనుసరించి ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో రకాలుగా మనుషులు ప్రయత్నించి ప్రవర్తించి ఉండవచ్చు. కానీ వాక్యమునకు తగినట్టుగా నేను ఎలా ఉన్నాను, వాక్యం ఏం చెబుతుంది, నేను ఎలా ఉన్నాను, వాక్యం ఏం చెబుతుంది, నా మాటలు ఎలా ఉన్నాయి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టును. కాబట్టి నువ్వు దిక్కుమాలిని వాడవు, దరిద్రుడు అని ఏమంటున్నారు అని అని ఉన్నావని పాపం తెలియదంటండి అతనికి. ఎరగడంట. నేను దౌర్భాగ్యుడిగా బ్రతుకుతున్నాను, దిక్కుమాలిన వాడుగా బ్రతుకుతున్నాను, దరిద్రుడిగా బ్రతుకుతున్నాను, గురిటివాడిగా బ్రతుకుతున్నాను, దిగంబరుడిగా బ్రతుకుతున్నాను అని ఎరుగుడట. ఎన్ని విషయాలు? ఒకటి చూపించండి. ఒకటండి దౌర్భాగ్యుడు, ఒకేలు. రెండోది దిక్కుమాలినవాడు, మూడవది దరిద్రుడు, నాలుగోది గుడ్డివాడు, ఐదోది దిగంబరుడు. 5 లక్షణాలు ఉన్నా నాకు ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు నా దగ్గర ఉన్నాయని అతను ఎరుగుడట. చూసారా, నేను దౌర్భాగ్యుడిగా ఉన్నాను అని ఎరుగుకుండా బ్రతుకుతున్నాడు. వాక్యం వింటాడు, మళ్ళీ నేను దౌర్భాగ్యుడిగా బ్రతుకుతున్నాను, బయటికి వెళ్తాను. ఒక వ్యక్తి, నేను ఆకువీడు దగ్గర ఏదో ఊరు, ఆకువీడు అవతల వెళ్ళాను. సరే, నాతో పాటు మన సహోదరుల్ని తీసుకెళ్ళాను. గొల్లవాని తిప్ప దాటి పంటి దాటి అవతలకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా అడుగుపెట్టాం. అక్కడ కొద్దిగా నిలబడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాం. ఈ లోపల బడ్డీ సాటుకి వెళ్ళిపోయి సిగరెట్ తాగుతున్నాడు నాతో వచ్చినవాడు. చూసారా, అంటే మనిషి ప్రాణం ఏం చేయట్లా, ఆగట్లా. ట్రైన్కి వెళ్ళాం, మరి భీమవరంలో దిగాం, అక్కడి నుంచి మరి అక్కడికి వెళ్ళాం. మా సేవకులతో ఉన్నామని ఆలోచన లేదు. బడ్డీ కొట్టు చాటుకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. చూసారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోయాడు, నాశనం అయిపోయాడు, భూమి మీద లేడు. అలాగే మన సబ్ సెంటర్లో ఒక వ్యక్తి, నువ్వు తాగొద్దు, అది నీకు మంచిది కాదు, నీ భార్యని విధవరాలుగా చేయడం మంచిది కాదు, తండ్రి లేని పిల్లలుగా నువ్వు చేసుకోవడం మంచిది కాదు, అది నీకు మంచిది కాదని అనేక సార్లు హెచ్చరించిన లోబడలేదు, మాట వినలేదు, ప్రవర్తన మార్చుకోలేదు, తన బ్రతుకు మార్చుకోలేదు, దిక్కుమాలిన వాడిగానే బ్రతికాడు, దౌర్భాగ్యుడిగా బతికాడు, దిక్కుమాలిన వాడిగా బ్రతికాడు, దరిద్రుడిగా బ్రతికాడు, గుడ్డివాడిగా బ్రతికాడు, దిగంబరుడిగా బ్రతికాడు. 5 లక్షణాలు కలిగి బ్రతుకుతూనే ఉన్నాడు. 35 సంవత్సరాలు ఇంకా వయసు రాలా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. వాక్యం ఇంటూ కూడా దౌర్భాగ్యులుగా బ్రతికితే, వాక్యం ఇంటూ కూడా దిక్కుమాలినోళ్ళుగా బ్రతికితే, వాక్యం ఇంటూ కూడా దరిద్రులుగా బ్రతికితే, వాక్యం ఇంటూ కూడా మనుషులు దరిద్రులుగా బ్రతికితే, దిగంబరులుగా బ్రతికితే, దేవుడు ఇంకా ఎంతగా ఓర్చుకోవాలి, ఎంతగా ఓర్చుకోవాలి. దిక్కుమాలుడి వారి జీవితం మారలా, దరిద్రుడి జీవితం మారలా, దౌర్భాగ్యుడి జీవితం మారలా, దిక్కుమాలిన వాడి జీవితం మారలా, దరిద్రుడి జీవితం మారలా, గుడ్డివాడి జీవితం మారలా, దిగంబర జీవితము
మరలా వాక్యం దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకున్నాడు? వాళ్ళని చూసి వాళ్ళు అడ్డుకున్నారా? నేను ఏదో తిప్పబడి ఏదో చేసి నందిని పందిని నందో చేసి ఏం చేయాలి? అది వెంటనే ఏం చేయాలి? కొనేసేయాలి. వాక్యం ఏం చెబుతుంది? నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు, నువ్వు దిక్కుమాలిగా వాడిగా ఉన్నావు, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు, నువ్వు దిగంబరుడిగా ఉన్నావు అని చెప్తుంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి సరిచేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు కాలయాపన చేస్తున్నాను? దేవుని విలువ తెలియకుండా, వాక్యం విలువ తెలియకుండా, మహోన్నతుడైన దేవుని యొక్క శక్తి ఏంటో, సంఘం విలువ ఏంటో, సేవకుల విలువ ఏంటో తెలియకుండా వినటి మట్టుకు విని జీవితాన్ని నిరర్ధకము చేస్తున్నాను. ఈరోజు మన ఏజెల్ వచ్చి ఏడుపు ముఖం పెట్టి ఎందుకమ్మా అలా ఉన్నావని మన పిల్లలు అడిగితే వెంటనే ఏడ్చుకుంటూ, శరా నా బొమ్మలన్నీ తీసేసుకుంది, కనీసం పశ్చాత్తాపట్టం కానీ సారీ చెప్పడం కానీ చేయలేదు, అందుకని నాకు బాధ వచ్చిందంది. ఏం చేయలేదంట? బొమ్మలు తీసుకుందంట, పశ్చాత్తాపట్టం కానీ సారీ చెప్పడం కానీ చేయనందున తనకేం కలిగింది? బాధ కలిగింది. సారీ అంటే ఆ బాధ ఉండేది కాదు. చూసారా, చిన్న పిల్లలకి ఏమనిపిస్తుంది? ఈ రోజున పిల్లలే అలా అనుకుంటే దేవుడి దగ్గర మన హృదయాలు దౌర్భాగ్యమైన బ్రతుకులో నుండి బయటికి రాకుండా, దరిద్రమైన బ్రతుకులో నుండి, దిక్కుమాలిన బ్రతుకులో నుండి బయటికి రాకుండా, గుడ్డితనంలోంచి బయటికి రాకుండా, దిగంబరమైన బ్రతుకులను బయటికి రాకుండా, నేను బల్లారాధనకు అర్హమైన వ్యక్తిని, నేను బల్లారాధన తీసుకోవడానికి యోగ్యురాలని మనిషి అనుకుంటున్నాడంటే ఎవరన్నమాట? పూర్తిగా గుడ్డివాడు. అసలు నేను బల్లారాధన తీసుకోవడానికి యోగ్యుడినా? నేను దౌర్భాగ్యుడిగా బ్రతుకుతున్నానే. నా రహస్యమైందా? నా బ్రతుకంతా దౌర్భాగ్యమైన జీవితంలో ఉందే, దరిద్రమైన జీవితంలో ఉందే, దిక్కుమాలిన జీవితంలో ఉందే, నా క్రియలు సరైనవి కాదే. బల్లారాధన తీసుకునడానికి నేను ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నాను అని ఆలోచన లేకుండా, ఏంటి మీరే బల్లారాధన తీసుకుంటారా? నేను తీసుకుంటాను. నేను ఎవరిని? భక్తిలో ఉన్నవాడనే, ఉన్నదాననే. నేను భక్తి చేస్తున్నా, దౌర్భాగ్యమైన జీవితాన్ని విడిచిపెట్టలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి ఎప్పుడు వస్తారు? యెహోవా విమోచించిన వారంటే దౌర్భాగ్యమైన బ్రతుకు నుండి విమోచించబడిన వారు, దరిద్రత నుంచి, దిక్కుమాలిన స్థితి నుంచి విడిపించబడిన వారు, లేక గుడ్డితనం నుంచి విడిపించబడిన వారు, దిగంబరత్వం నుంచి విడిపించబడిన వారు. వీరందరూ ఎవరు? విమోచించబడ్డారు. ఇక వాళ్ళు దరిద్రులు కాదు, వాళ్ళు దిక్కుమాలినోళ్ళు కాదు, వాళ్ళు గుడ్డివాళ్ళు కాదు, వాళ్ళు భ్రష్టులు కాదు. ఇక వాళ్ళు ఎవరు? విమోచించబడ్డారు. దేవుని చేత విమోచించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచించబడిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంటే చదవండి అక్కడ 35వ అధ్యాయం 10వ వచనం. విమోచించిన వారు ఏం చేస్తారు? స్తుతి పాడేదానే ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము, స్తుతి పాడేదానే ప్రతిదినము, స్తుతి పాడుటేనా కతిశయము. ధవళవనుడా మనోహరుడా రత్నవారుడా నా ప్రియుడా, ధవళవనుడా మనోహరుడా రత్నవారుడా
నా ప్రియుడా, స్తుతి పాడేదానే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. చాలు. విమోచించబడిన వారు, దౌర్భాగ్యమైన స్థితి నుంచి విమోచించబడిన వారు, దరిద్రత నుంచి విమోచించబడిన వారు, దిక్కుమాలిన స్థితి నుంచి విమోచించబడిన వారు, గుడ్డితనం నుంచి విమోచించబడిన వారు, దిగంబరత్వం అనే బ్రతుకు నుంచి విమోచించబడిన వారు ఏం చేస్తారు? పాట పాడుతుంటే పాడేవారితో కలిసి పాట పాడతారు. ఒకవేళ ఇప్పుడు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ అయినా ఖచ్చితంగా ఆ పాట స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళలో ఏం కలుగుతుంది? విమోచించబడిన వారిలో దేవుని బట్టి సంతోషము, వాక్యమును బట్టి సంతోషము, దేవుని సన్నిధిని బట్టి సంతోషము, దేవుని రాజ్యమును బట్టి సంతోషము, సేవకులను బట్టి సంతోషము, పరిశుద్ధ గ్రంథమును బట్టి సంతోషము, నీతిని నేర్చుకున్న దాన్ని బట్టి సంతోషము, రక్షణ పొందామని సంతోషము, బల్లారథంలో పాల్గొనే భాగ్యం వచ్చిందని సంతోషము. ఎన్నో సంతోషాలు మనకు వస్తాయి. విమోచించబడవు. దొంగతనము నుంచి విమోచించబడలా, మనుషులు చెడ్డ దౌర్భాగ్యమైన దుష్టత్వం నుంచి విమోచించబడలా. ఇక్కడ ఏదైనా విందు జరుగుతుంది అనుకోండి, వడ్డం జరుగుతుంది అనుకోండి, తక్కువ మనకి వెళ్ళి మనుషులు ఏం చేస్తారు? అక్కడ నిలబెడతారు. నీ బ్రతుకు మారలా, నువ్వేం దౌర్భాగ్యుడిగా ఉన్నావు, దౌర్భాగ్యురాలుగా ఉన్నావు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, నీ మనసు దరిద్రము, నీ బ్రతుకు గుడ్డితనము, దిగంబరమైన బ్రతుకులో బ్రతుకుతున్నావు. నేను వెళ్ళి ఏం చేస్తా? అక్కడికి వెళ్ళి అందరికి ఏం చేస్తా? వడ్డం చేస్తా. నేను అర్హత కలిగిన వ్యక్తిని కాదే, నేను ఇంకా విమోచించబడలేదే, ఈ బల్లారథను తీసుకోవడానికి ఇంకా నేను విమోచించబడలేదే. విమోచించబడితే ఈ పరిస్థితి ఏంటి? సౌలు అనే రాజు అంటున్నారు, దైవజనుడా, నేను అమ్మోనీలను పూర్తిగా నిర్మూలము చేసి ఉన్నాను అన్నారు. అయితే సమూయేలు అన్నారు, ఏమయ్యా సమూయేలు, ఏమయ్యా సౌలు, బాగానే ఉంది, అయితే నువ్వు అయితే వాటి అన్ని వాళ్ళ పరిస్థితులు అంతా నిర్మూలన చేస్తానని చెప్పావు. నాకు వినబడుతున్న ఆ ఎడ్ల అరుపులు, ఆ గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడే? విమోచించబడ్డావని అంటున్నావు, మళ్ళీ అదేం బ్రతుకు నీది? ఒంటరికి వెళితేనేమో నీ బ్రతుకు ఎలాంటిది? దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు, దుష్టత్వంగా దౌర్భాగ్యుడిగా బ్రతుకుతున్నాడు. ఎవరు లేకపోతే దౌర్భాగ్యమైన జీవితమే, గుడ్డితనము జీవితమే, దరిద్రమైన జీవితమే. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? నేను బల్లారథన తీసుకుంటానంటున్నాడు. నేను బల్లారథన తీసుకుంటానంటున్నాడు. మారదా? ఆలోచన మారదా? బ్రతుకు మారి భక్తిలో స్థిరపడి దేవుని చేత పూర్తిగా విమోచించబడి నేను పాపమునకు, లోకమునకు, ఆ దౌర్భాగ్యమైన జీవితానికి, ఆ దిక్కుమాలిన జీవితానికి, ఆ దరిద్రమైన జీవితానికి, ఆ గుడితనమైన జీవితానికి విమోచన ఇంకా రాలేదా నాకు? ఇంకా అలాగే లోకస్తుడిలాగా బ్రతుకుతూ మళ్ళీ బల్లారథం తీసుకుంటానని నీతిమంతురాల్లాగా నేను ఎందుకు నిలబడుతున్నాను? యెహోవా విమోచించిన వారు ఎవరట? విమోచించిన వారు ఎలా ఉంటారు? సంగీతము లాయే తుఫాను అన్నియు, సంగీతము లాయే తుఫాను అన్నియు, సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసముందే నామదియంతో, సంతసముందే నామదియంతో. యెహోవా విమోచించిన వారు దేని నుంచి? లోక సంబంధమైన దౌర్భాగ్యమైన స్థితి నుంచి, దరిద్రత నుంచి, దిక్కుమాలిన బ్రతుకు నుంచి, దిక్కుమాలిన వ్యక్తిలాగా మాట్లాడే మాటల నుంచి, దరిద్రుల్లాగా మాట్లాడిన మాటల నుంచి, దరిద్రుల్లాగా ప్రవర్తించే ప్రవర్తన నుంచి దేవుడు ఏం చేశారట? విమోచించారు.
విమోచించినారండి. ఇలాంటి పరిస్థితులు విమోచించబడినప్పుడు మనుషుల్లో ఆ క్రమమును చూస్తాం, ఆ భయము చూస్తాం, ఆ దేవుని యొక్క భక్తి యొక్క వాసన చూస్తాం. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఎంతో చక్కగా మార్పు ఉన్నట్టు చూస్తాం. వాళ్ళు భక్తి కలిగిన వారిగా ఉన్నట్టు మనం రుజువు చేసుకుంటున్న వాళ్ళు రుజువు చేస్తున్న రుజువులను మనం చూస్తాం. విమోచించబడిన వారు 1 గంట దిక్కుమాలినోళ్ళలాగా బ్రతికి 5 గంటలు దిక్కుమాలినోళ్ళలాగా బ్రతికి 10 నిమిషాలు భక్తి వాళ్ళలాగా బ్రతికితే అది భక్తి, అది ఏమవలా? విమోచించబడలా. నేను యేసు ప్రభువుని నమ్మా, మంచిదే. మేము చర్చికి వెళుతున్నాం, మంచిదే. నేను దేవుని నమ్మా. మరి ఈ దిక్కుమాలిన జీవితం ఏంటి నీకు? ఎడ్ల అరుపులేంటి? ఈ గొర్రెల అరుపులేంటి నీకు? ఎడ్ల రంకెలు, ఈ గొర్రెల అరుపులేంటయ్యా? నేను చర్చికి వెళుతున్నా, నువ్వు ఆత్మీయంగా శరీర సంబంధమైన క్రియల్లో సావలేదా? గోధుమ గింజ భూమిలో పడి సావకుండా నెడలా అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. చావలేదా? శరీర సంబంధమైన ఆశలు చావలేదా? శరీర సంబంధమైన కోరికలు చావలేదా? ఆ దిక్కుమాలిన బ్రతుకునకు నడిపించే ఆ ప్రవర్తన చావలేదా? ఆ దరిద్రమైన బ్రతుకునకు నడిపించే ఆ పాపిష్ట బ్రతుకు ఇంకా నీలో మోసుకుంటూ తిరుగుతున్నావా? కాబట్టి యెహోవా విమోచించిన వారు ఎలా ఉంటారు? పాటలు పాడుచు తిరిగి షియోనుకు వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. పాటలు పాడుకుంటూ షియోనుకు వచ్చి ఏం చేస్తారు? వారి తలల మీద తాత్కాలికమైన ఆనందమును ఉంచాల దేవుడు. వారి తలల మీద ఏముంచారు? నిత్య ఆనందం ఉంచారు. వారు ఆనంద సంతోషములు గలవారై, చూసారా, ఒక మాట చెప్పి వదిలేలా దేవుడు. వారి తలల మీద నిత్యానందముండును అని చెప్పి రాసిన దేవుడు ఇక సాల్లే అనుకోలే. మరి ఏమన్నారు? వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు, దుఃఖమున కనబడదట. ఎడిపోయింది, ఎగిరిపోయింది. దుఃఖమేట ఎగిరిపోయింది, నిట్టూరిపేట ఎగిరిపోయింది. విమోచించబడిన మరుక్షణమే పాటలు పాడే మనసు వచ్చింది, దేవుణ్ణి బట్టి ఆనందించే మనసు వచ్చింది. దుఃఖము నిట్టూర్పు ఏం చేసుకున్నారు? వాళ్ళు దేవుని చేత ఎగరగొట్టబడేలాగా చేసేసుకున్నారు. దుఃఖమును నిట్టూర్పు. ఇక దుఃఖము లేదు. దిక్కుమాలినోడుగా జీవిస్తున్నప్పుడు దుఃఖమే, దరిద్రుడిగా బ్రతుకుతున్నప్పుడు దుఃఖమే. పాపమును విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని నాతోనే ఉండు అని బ్రతిమలాడుతూ దాన్ని మోసుకుంటూ జీవిస్తున్న వాళ్ళకి దుఃఖమే, నిట్టూర్పే. నువ్వు దాన్ని మోసుకుని తిరుగుతున్నావు. ఆ దరిద్రతను విడిచిపెట్టే మనసు లేదు. నువ్వు వాక్యం వింటావు కానీ గ్రహించవు, వాక్యం వింటావు కానీ నువ్వు అలా లోపడవు. ఎందుకంటే నీ హృదయం కురువిందం వలె కఠినం చేసుకున్నావు. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, దేవుని యొద్దకు వస్తూ దిక్కుమాలిన జీవితాన్ని విడిచిపెట్టకుండా మరలా నేను భక్తిపరుడును, దేవుని చేత విమోచించబడిన వాడును అని చెప్పి బల్లారదన ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి ఇంకా నాకు అర్హత లేదు అని తలంచవలసిన మనిషి దిక్కుమాలినోళ్ళుగా బ్రతుకుతూ, దరిద్రులుగా బ్రతుకుతూ దేవుని చేత విమోచించబడిన స్థితి గాక గంటలేమో లోకస్తుల్లాగా, 10 నిమిషాలేమో భక్తిపరుల్లాగా. దీనిని చూసి మీరు సంతోషిస్తారా ప్రభా?
నేను కన్న నా బిడ్డలు ఒక మాటని 99 మాటల్లో రివర్స్ అయిపోతుంది, నాకు సంతోషమా? భక్తి వేషం వేసుకుని, నీతిమంతులు వేషం వేసుకుని నేను బల్లారతను తీసుకోవడానికి అర్హతగా కలిగి ఉన్నానని చెప్పుకునే ఈ దౌర్భాగ్యులు, ఈ దిక్కుమాలిన వాళ్ళు మారరా? మీ సన్నిధి మాత్రం ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని. దేవా, మా హృదయాలు మేము పరీక్ష చేసుకోవాల్సి ఉండగా ఆళ్ళలాగా అయిపోవాలి. నేను చూసిన వాళ్ళు ఎలా ఉన్నారో ఆళ్ళలాగా అయిపోవాలి, ఏళ్ళలాగా అయిపోవాలి, ఏళ్ళలాగా పైకి వెళ్ళిపోవాలి. విమానం పైకి లేచిందంటే ఎంతమంది ఇంజనీర్ల చేత ప్రతి నట్టు, ప్రతి బోల్టు, ప్రతి స్క్రూ టెస్ట్ చేయబడి ఓకే అవ్వకుండా అది బయటికి రాదు, పైకి లెగదు. ఒకవేళ టెస్ట్ చేయబడకుండా పైకి లేస్తే అది కూలిపోయి మళ్ళీ విమానంగా కనబడకపోవచ్చు. తండ్రి, నిజమైన భక్తికి చెవి ఇవ్వడం మానేసి దౌర్భాగ్యులను మెచ్చుకునే భక్తి, దుర్మార్గులను మెచ్చుకునే భక్తి, దరిద్రులను మెచ్చుకునే భక్తి. అబ్బా, నువ్వు ఎంత భక్తి చేస్తున్నావయ్యా, అమ్మ నువ్వు ఎంత ప్రార్థనా పరులు, కానీ దుర్మార్గంగా నేను బ్రతుకుతున్నాను అని చెప్తారా? నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీ నడిపింపు దయచేయండి. ఇచ్చిన కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.